జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్యూబుల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు వైసీపీ సీనియర్ నేత పిఎస్సిఎస్ అధ్యక్షులు చెలికాని బాబ్జీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు జి నాగేశ్వరరావు నిర్వహించారు. సందర్భంగా సుమారు 33,000 రూపాయలు ఖరీదు చేసే ఒక్కో ట్యాబు విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కొన్ని పత్రికల వారు ఈ ట్యాబ్ల వలన ఉపయోగం లేదని, నిరుపయోగమని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ చదువు యొక్క విశిష్టత, గొప్పతనమును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ హైరన్ ముఖర్జీ, బి చెన్నారెడ్డి, బాలకృష్ణ, పి రత్తయ్య, బి మమత, ఎస్ సురేష్, కె కృష్ణరావు, జై చంటి, సిహెచ్ విజయ్ కుమార్, ఎం కేశవరెడ్డి, రికార్డ్ అసిస్టెంట్ కె రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ బాగోగుల గురించి నిరంతరం ఆలోచన చేసి మరి నాడు నేడు అనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి బలహీన వర్గాల పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్తో పాటు చదువుకోవాలనే సదుద్దేశంతో ఈ స్కూల్స్ అన్ని స్కూల్స్ని కూడా మెరుగుపరచడం జరిగింది. గతంలో స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది, మౌలిక సదుపాయాలు ఎలా అభివృద్ధి చేశారనే విషయం పిల్లలు మీరు అందరం చూస్తూనే ఉంటారు. ఇదివరకు బెంచీలు కానీ, ఫ్యాన్లు కానీ, డయాబెటీస్ కానీ, చిన్న సరైన ఖర్చు కానీ ఇటువంటివి ఏమీ ఉండేవి కావు. దానికోసం ఆయన ఎంతో ఖర్చు పెట్టి చేయించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మెనూ కూడా మార్చి వారానికి 3 సార్లు మెనూ మార్చడం కూడా జరిగింది. శుభ్రమైన పౌష్టికాహారం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విద్యాకారంగా మీకు బట్టలు కానీ, షూస్ కానీ, టై కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంకా రెగ్యులర్ బాగా 12 లక్షల రూపాయలు ఒక్క మన స్కూల్కే 12 లక్షల రూపాయలు ఖర్చు జరుగుతుంది. 100,000 దాని బట్టి యాభై ఇతరత్ర మీరు ఇతర చేసుకొని అవే చూడటం వల్ల ఇది చాలా మంది పత్రికలు ఇవన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవన్నీ కూడా నిష్ప్రయోజనం అని చెప్పి పేపర్లో కొంతమంది రాస్తామంటే బాధ కలుగుతుంది. కాబట్టి మీరు ఈ ట్యాబ్ని ఇతరత్ర సెల్ ఫోన్ లాగా వాడకుండా ఈ చదువు కోసమే వేస్తారు. పెద్దలు ఇప్పుడే చెప్పారు. అదే రకంగా మీరు దాన్ని వాడుకుంటే ఈ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించి ఈ పథకాన్ని మీకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి అటువంటి పథకాన్ని వాళ్ళ మీకు అందరికీ ఈ ట్యాబ్లు ఇవ్వటం మా అదృష్టం. అది మరి మా రోజుల్లో అయితే పుస్తకాలు ఉండేవి కావు, స్కూల్స్ సరైనటువంటి బిల్డింగ్లు ఉండేవి కావు, మిడ్ డే మీల్ ఉండేది కాదు. ఇలాంటివన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా మీకు అందరినీ ప్రొవైడ్ చేసి చేసేటువంటి మన ముఖ్యమంత్రి గారు రావడం మీ పల్లుల అకౌంట్లో వేయటం కూడా జరుగుతూ ఉంది. అది కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే ముఖ్యమంత్రి గారు మీకు బ్రహ్మాండమైన విద్యాబోధన జరిగితే ఆ విద్య వల్ల మీరు ఆర్థికంగా ఎదుగుతారని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారని, మరి ఇంకా మీరు పైన కాలేజీకి వెళ్ళిన తర్వాత మరి విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడికి కూడా అవతలకుండా మీకు బ్రహ్మాండమైనటువంటి వసతి దీవెన, విద్యా దీవెన, విదేశ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే 8th క్లాస్ నుంచి ట్యాబుల్ పంపిణీ కార్యక్రమం అనే మహోత్తరమైన కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ నుంచి ప్రారంభించారు. మరి ఈ ట్యాబ్ ఖరీదు 33,000 అవుతుందని నిపుణులు చెప్తా ఉన్నారు. మరి మాస్టర్ ఇప్పుడే చెప్పారు. మరి ఫోన్ దీని ట్యాబ్ని సెల్ ఫోన్ చేసేస్తున్నారు. మీరు సెల్ ఫోన్ చేసేస్తే మీకు పాఠాలు సులభంగా అర్థం అవడం కోసం మరి మీరు
ఉన్నతంగా అభివృద్ధి కోసం మొత్తం విద్యార్థులు 41 మంది ఉన్నారు. 41 ట్యాబులు వచ్చింది. 41 ట్యాబుల్ని ఈ గ్రామ పెద్దలు ప్రముఖులైనటువంటి బాబ్జీ గారి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మొత్తం 41 మంది విద్యార్థులు ఉన్నారు. 41 మందికి కూడా ఈ ట్యాబ్లు వేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజే పాఠశాలలో 31 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి స్ఫూర్తి బుక్స్ ఇవ్వటం జరిగింది. అలాగే తెలుగు మీడియం విద్యార్థులు 29 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా స్ఫూర్తి బుక్లు పంపిణీ చేయటం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ట్యాబులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. ఆ ప్రోత్సాహం వలన పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఈ ట్యాబుల వలన చాలా ఉపయోగం ఉంది. ఉపయోగకరంగా చదువుకోవాలని ఆశిస్తూ పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ అందిద్దని, అది బాగా చదువుకోవడానికి ఉపయోగపడుతుందని, అవి మిస్యూజ్ చేయకుండా సక్రమంగా వాడాలని, వాటిని వాడటం వల్ల జరిగే ఉపయోగాలు విద్యార్థులకు చెప్పడం జరిగింది. అలాగే స్ఫూర్తి పుస్తకాలు చదవటం వల్ల ఇంపార్టెంట్ మ్యాటర్స్, నిపుణులైన ఉపాధ్యాయులు తయారు చేసిన క్వశ్చన్స్, వీటిలో చిన్న షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చదవడం జరుగుతుంది. పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నాలుగు చెప్పారు, వాటిని ఆచరిస్తే వృద్ధులు వస్తారు. చదువుంటే అన్నీ ఉన్నట్టే. దరిద్రాన్ని పారదోలేటటువంటి ఆయుధం చదువు. అది నేర్చుకుంటే ఇక మీ దరికి పేదరికం అనేది చేరదు. పేదరికాన్ని పారదోలే ఆయుధం ఇదే. కాబట్టి మీ పేరెంట్స్ కూడా బడికి పంపిస్తున్నారంటే మీరు అమూల్యమైన సంపదనే. మిమ్మల్ని చదివితే చాలు, వాళ్ళు అన్నీ మీకు ఇచ్చినట్టే. కానీ ఇక్కడ మీరు ఎంత బాగా చదువుతున్నారో, ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారో మీ అందరికీ తెలుసు. ఇప్పటికైనా ఈ 2 నెలలు కష్టపడి చదివి 10th క్లాస్ పాస్ అయ్యి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. పంపిణీ జరుగుతుంది. ఇది ఒక పోలవరంలోనో లేకపోతే మన మండలంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు ఇంత పుస్తకాలు కొనుక్కోవాల్సి వచ్చేది. లేదా 2 నెలలకో 3 నెలలకో స్కూల్ అయిపోయిన తర్వాత, అంటే జూన్లో స్కూల్ చేస్తారు, ఆగస్టు సెప్టెంబర్ వచ్చాయి. అప్పటికే యూనిట్ పరీక్ష ఒకటి అయిపోయేది. ఎట్లా చదివేది? అలాంటి స్థితి నుంచి సమ్మర్లోనే, వేసవి కాలంలోనే ముందుగానే మనకు పుస్తకాలు వాడటం జరుగుతుంది. మనకి బళ్ళు తెరవంగానే ఆ రోజునే పుస్తకాలు పంపిణీ జరిగేది. కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇది హర్షించదగ్గ విషయం. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం, దేశంలో టెక్నాలజీ పెరుగుతుంది. ఈ టెక్నాలజీని విద్యార్థులు కూడా అందుకోవాలని, అంటే ఇప్పుడంతా కూడా సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు రంగం అనేది ప్రారంభమైంది.